అందుకే శోభ గారిని ఇక్కడికి పిలిపిస్తున్నా. బహుశా తనైనా ఆర్తికి నచ్చచెప్తుందేమో. శోభ గారే ఆర్తికి ఎలాగైనా నచ్చచెప్పాలి. అది భారీగా మారి భర్తని సరైన దారిలో ఎలా నడిపించాలో. యశ్వంత్ చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. ఈ ఇంట్లో సంప్రదాయాల్ని ఉల్లంఘించడం నాకు ఇష్టం లేదు. ఆర్తి ఏదో ఒకటి చేసైనా సరే యశ్వంత్ని బాధల నుంచి బయటపడేయాలి. అర్ధంగి ధర్మం అంటే ఇదే భర్త విషయంలో. శోభ గారు ఆర్తికి ఈ విషయం నచ్చ చెప్తారు, కానీ మన పద్ధతిలో. కానీ ఒకవేళ వద్దు గాయత్రి, నువ్వు చూడు శోభ గారు నచ్చ చెప్పడం వల్ల వచ్చే మార్పు ఏంటో. మనం శోభ గారికి ముందు ఈ విషయం నచ్చ చెప్పాలి. ఎందుకంటే ఆర్తి ఇక్కడ సంతోషంగా ఉండాలంటే ఇలా చేసి తీరాల్సిందేనని. మన యశ్వంత్ తన మనసు నుంచి అర్పితను తీసేసి తను ఆ స్థానంలో ఉండాలి అని. అప్పుడే మన యశ్వంత్ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఆగు ఆర్తి. యశ్వంత్తో పాటు అర్పిత ఆబ్దికం చేయడానికి వెళ్ళావా? ఏం భార్య నువ్వు? ఇది కరెక్ట్ కాదు ఆర్తి. నువ్వు యశ్వంత్ని అర్పిత జ్ఞాపకాల నుంచి దూరం చెయ్యాలి. తనని గతంలో నుంచి వర్తమానంలోకి తీసుకురావాలి. లేదంటే ఈ పెళ్లికి అర్థం లేదు.